శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. వృషభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. వృషభరాశి వారు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. అందరి మాటలను విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు. కుటుంబ ప్రతిష్ఠ అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరికి కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. వీరు మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వంగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వివాహానంతర జీవితం బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మాట సహాయం చేసి ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది. వృషభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు పరిశీలిద్దాం. వృషభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. అంటే సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఈ రాశివారికి రాజపూజ్యం 5, అవమానం 4. అదృష్ట సంఖ్య 6. ఏ పని చేపట్టినా 6, 15, 24 తేదీల్లో చేస్తే విజయం లభిస్తుంది. వృషభరాశి వారికి సంవత్సరారంభంలో వ్యాపార, ఉద్యోగ విషయాలలో ముందంజ వేసే అవకాశం ఉంది. భూలాభం గోచరిస్తుంది. వ్యవహారాల్లో అడ్డంకులను జయిస్తారు. శని సంవత్సరమంతా ఏకాదశ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతారు. కోరుకున్న విషయాలు కోరుకున్నట్టు జరుగుతాయి. వత్సరారంభం నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు రాహుగ్రహం దశమంలో సంచరించడం వల్ల మనస్సౌఖ్యం లభిస్తుంది. అన్నపానీయాదులకు లోటు ఉండదు. రాహుగ్రహ శుభదృష్టి యోగిస్తుంది. మంచి ఫలితాలొస్తాయి. సంవత్సర ప్రారంభంలో ఆదాయం పెరుగుతుంది. ధర్మకార్యాలు చేస్తారు. ధనవృద్ధి కలుగుతుంది. కుటుంబ వృద్ధి ఏర్పడుతుంది. జూన్ నుంచి గురువు అశుభదృష్టి ఫలితంగా ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయి. నరాల నిస్సత్తువ, అధైర్యం, బంధువులతో విరోధం మొదలైన ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మనస్సులో బాధలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి 11వ స్థానంలో శనేశ్వరుని సంచారం అనుకూలంగా ఉంటుంది. భూముల అమ్మకాల వల్ల లాభాలు వస్తాయి. ఈ రాశివారు చేసే ప్రయత్నాల్లో విజయం పొందుతారు. ఆదాయ మార్గాలు పెరగడం చూడవచ్చు. వృషభరాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో కృషి చేస్తారు. ఈ ఏడాది ఈ రాశి విద్యార్థులు విజయాన్ని సొంతం చేసుకుంటారు. చదువు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగానికి ఎంపిక అవుతారు. విద్యార్థులకు గతంలో కంటే చదువుపై మరింత శ్రద్ధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ సంబంధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశాలు వస్తాయి. ఇతర ప్రాంతాలకు వెళతారు. వృషభరాశి వారు ఈ ఏడాది బంధువులకు, ఇరుగు పొరుగువారికి సహకరిస్తారు. అప్పులు చేయవలసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు. సంపాదన కంటే ఖర్చు ఎక్కువ చేస్తారు. సంవత్సర చివరి రోజుల్లో ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభరాశివారు ఈ ఏడాది గ్రహదోష నివారణార్థం గురు దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాలను పఠించడం మంచి ఫలితాలను ఇస్తుంది. గురు సంబంధ ఇతర ధ్యాన శ్లోకాలను పఠించడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. మన రాశిబలం, గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం, గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం.